హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్నో రాజకీయ మార్పులు, ఎన్నో రకరకాలు జరగడానికి ప్రధాన పాత్ర పోషించింది కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి కూతురు ఈరోజు తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తుంది. అంటే ఇంకప్పటి వరకు కూడా ఎన్నిసార్లు సుప్రీంకోర్టు అని, హైకోర్టు అని ఇప్పటిదాకా ఎలాంటి బెయిల్ ఇవ్వలేదు. దాని వెనకాల ఉన్న ఆంతర్యం వేరు. లిక్కర్ కేసు అనే ప్రధాన కారణం ఒకటి, దాని తర్వాత జరుగుతున్న ఈడీ కేసు ఒకటి, ఈ రకరకాలుగా జరుగుతున్నాయి. తెలంగాణ రావడానికి 50 సంవత్సరాల నుంచి కష్టపడ్డ రాంది 10 సంవత్సరాల కింద తీసుకొచ్చి ఇంత పోరాడిన వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి అయినా సరే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు తన కూతురు జైల్లో ఉంటే ఎలాంటి పావులు కదిపించట్లేదు, మీడియా ముందుకు మాట్లాడట్లేదు, ఎలాంటిది మాట్లాడలేదు. ఒక్కసారి ఒక ఇంటర్వ్యూలో కొన్ని మాటలు మాత్రమే మాట్లాడడం జరిగింది. తన కూతురు గురించి ఇప్పటి వరకు ఏ విషయం తెలియదా, తెలిసి మాట్లాడతలేడా, కావాల్సుకొచ్చి కూతురు విడిపియట్లేదా, లేదనుకుంటే కూతురు జైల్లో ఉంటే సేఫ్, బయటకు వస్తే మళ్ళీ నా పైన ఏమైనా కేసులు పడతాయా, కొడుకు పైన పడతాయా, అల్లుడి పైన పడతాయా, రకరకాలుగా పడే అవకాశం ఉందా అని గోప్యంగా ఉండే అవకాశం ఎక్కువ ఉందా? అసలు కేసీఆర్ గారు కూతురు జైల్లో ఉంటే ఈయన ఏం చేస్తున్నారు? వీటన్నిటి అంశాలపైన మాట్లాడడానికి మనతోటి రామ్ గోపాలరావు గారు, ఎక్స్ డిప్యూటీ కలెక్టర్, మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆంజనేయులు గారు. సార్, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూతురు జైల్లో ఉన్నప్పుడు ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? మొన్న కొన్ని రూమర్స్ కూడా బయటకు వచ్చాయి. తను ప్రీవియస్ కేసులు ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళతోటి ఆల్రెడీ కేసీఆర్ మాట్లాడి ఏం జరుగుతుంది, ఏం జరిగింది, మొత్తం విషయాలు ప్రతి ఒక్కటి క్లుప్తంగా తెలుసు. కానీ కాకపోతే ఈయన 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు, దేశవ్యాప్తంగా సర్కిల్ ఉంది, అన్ని విధాలుగా పావులు కదిపే వ్యక్తి, న్యాయ అన్యాయాలు ఏంటో వ్యక్తి సొంత కూతురు 3 నెలల నుంచి జైల్లో ఉంది. తిహార్ జైల్లో చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ 2 months నుంచి ఉంది. అలాంటి కూతుర్ని ఇప్పటిదాకా బయటకు ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు? బయట తీసుకొస్తా ట్రై చేస్తే కూడా మిగతా వాళ్ళపైన కేసులు పడే అవకాశం ఉంది. ఈడీ కేసులైనా, లిక్కర్ స్కామ్ అని ఇవన్నీ పడే అవకాశం ఉంది. ముందు నుంచి తను ఇది చేస్తుందని చెప్పేసి తనకి క్లుప్తంగా తెలుసు, తనే చేయమన్నాడు. కాకపోతే ఇప్పుడు మాట్లాడతలేడు. మాట్లాడితే తన మీద ఏడొస్తుందో అని చెప్పేసి భయపడుతున్నాడు. దీని వెనకాల జరుగుతుంది ఏంది, అసలు ఆంతర్యం ఏంటి? ఇక్కడ ఆంజనేయులు గారు, కేసీఆర్ గారు ఎప్పుడైతే రూలింగ్కి వచ్చిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఫ్యామిలీ కంట్రోల్లో లేదు ఆయనకు. ఓకే, ఫ్యామిలీ ఏదైతుందో కంట్రోలింగ్ ఉండాలి. ఇదే చెప్తా ఇక్కడి నుంచి, దీనికంటే మొదలు కూడా నేను సజీవంగా చెప్తా. ఏదైతుందో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కొడుకులను, కూతులను, ఆయన కూడా 4 కూతుళ్ళు 4 కొడుకులు ఏదైతే బంధువర్గం ఉన్నారు కదా, ప్రైమ్ మినిస్టర్ పిఎంఓలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాను, నా పిల్లలు ఎవరు ఏం చెప్పినా ఏం పైరో చేయవద్దు, ఎవ్వరికి ఇన్ఫ్లుయెన్స్ చేయవద్దు, ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ సాఫీగా పోవాలని చెప్పిండు ఆయన. విన్నారా? ఆయన మోనోపల్లి ఉన్నా అప్పుడు ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో మోనోపల్లి ఉన్నా కానీ ఆయన పిల్లల్ని ఎక్కడ కూడా అందులో దూరడానికి తావియలేదు. ఓకే, ఇక్కడ కూడా కేసీఆర్ చెప్పిన దాఖలాలు ఉండొచ్చు, పిల్లలు కానీ బంధువులు కానీ ఏదైతే ఉందో అధికారం దుర్వినియోగం చేయవద్దు అది అని అన్నారు. కానీ ఇక్కడ కూతురుకు ఏదైతే ఉందో కవితకు అంత అవసరం లేకున్నా కానీ ఆమె అనవసరంగా లిక్కర్ స్కామ్లో, అంటే కాకపోతే గ్రాచారం బాగాలేకపోతే శనేశ్వరుడే అట్లా దారి చూపెడతాడు అన్నట్టు మనిషికి. ఇక్కడ ఆమె ఒక లేడీ, ఆమె ఇంటర్వ్యూలో ఏమిచ్చింది, కవిత ఏం చెప్పింది, మీరు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు అని ఇదే రాధాకృష్ణ ఏబిఎన్ న్యూస్లో అడిగితేనే మొదలు లిక్కర్ బ్యాన్ చేస్తా అని చెప్పింది ఆమె. అవును, అది ఇప్పుడు కూడా రికార్డు ఉంటుంది, మనం చెప్పడానికి కాకుండా ఆన్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. అటువంటి లేడీ, ఈ ఆడవాళ్ళు ఎప్పుడైతే ధనదాహానికి అలవాటు పడతారో ఏది కూడా సరిపోదు, ఆగదు అన్నట్టు. వినరా? జయలలితను చూడలేదు, ఆ డైమండ్ చెప్పులు కాడికెళ్ళి వేసుకున్నది, కొన్ని లక్షల చీరలు, ఏదైనా ఆఖరికి వస్తే ఏమైంది, ఆరోగ్యతే అయిపోయింది. ఇక్కడ కవిత కూడా, కవిత కంటే ముందు కనిమొలి ఉన్నది, ఎవరు కరుణానిధి బిడ్డ కూడా ఈమె కంటే ముందు తమిళనాడుకి వెళ్ళి తిహార్ జైలు ఆమె నెలల కొద్దిగా ఉన్నది. రాజా ఉన్నాడు, కనిమొలి కూడా ఉన్నది, ఆమె మళ్ళీ ఎంపీ గెలిచింది. ఏదైతే ఉందో వీళ్ళకి, ఏదైతే ఉందో వీళ్ళకు కంట్రోల్ లేకనా, లేకపోతే వాళ్ళది ఏందైతే ఉందో వాళ్ళు సెకండ్ థాటు, సెకండ్ ఒపీనియను, పెద్దల మాట గౌరవించే దాఖలాలు లేవు. వీళ్ళు స్వతహా నిర్ణయం తీసుకున్న వరకు ఏదైతే ఉందో, ఇప్పుడు తాటకి ముక్కు చెవులు ఎందుకు కోసిండు శ్రీరాముడు?
ఆ లక్ష్మణుడు ఉమ్. ఆ రకంగా వీళ్ళు ఏదైతుందో అది పరిధి దాటిపోయే వరకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే ఏదైతుందో మనిషికి ధనదాహం ఎప్పుడైతే ఎక్కువైతే అవుతుందో వాళ్ళకి మిగతా విషయాలు ఏవి కూడా మైండ్లో దూరాయి. ఒక ఇన్సిడెంట్ జరిగే ముందు ఇది నేను తప్పు జరుగుతుంది రేపు శిక్ష అనుభవిస్తా అన్నది పక్కకు పెడతారు. తదనంతరం దొంగతనం దొరకకుండా బయటపడవచ్చు అన్నది రాంగ్ ఇమాజినేషన్, రాంగ్ రూట్లో పోతారు వీళ్ళు. అట్లే వరకు ఇది అవుతుంది. ఇక్కడ కవితను మీద కేసీఆర్ ఏం మాట్లాడిన ఏం లాభం? జనాలు కూడా నమ్మాలి కదా, కూతురు గురించి ఏం చెప్పినా ఏమన్నా కానీ నమ్మాలి అనే దాని మీద అక్కడ ఆయన చెప్పినా కానీ ఇక్కడ విన్న దాఖలాలు లేవు. ఆమెకు ఏదైతే ఉందో అది అక్కడ పోయే భాగ్యం ఉన్నది, రాసిపెట్టి ఉన్నది. కాబట్టి ఆమెతో పాటు శరత్ చంద్రారెడ్డి ఏంది చాలామంది, ఎంతమంది లేరు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిన్న పాపం మనీష్ సిసోదియా భార్య బాగలేకున్నా కానీ నెలల కొద్దిగా తిహార్ జైల్లోనే తింటున్నాడు కదా మనీష్ సిసోదియా. అటువంటి వాళ్ళు కూషగాడిది పోయి మేషగాడిని జడగొట్టినట్టు అవుతుంది. ఇది వినరా కూషా. ఇప్పుడు ఇంత జరుగుతున్నా సరే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మొన్న పిటిషన్కి అప్లై చేస్తే కూడా రిజెక్ట్ చేసారు, బెయిల్ పిటిషన్ ఇస్తారు. ఇక్కడ ఎందుకంటే మెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈడీ కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయిందని వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే చెప్పకపోతే ఏమవుతుందంటే వీళ్ళు బెయిల్ వస్తే మిగతా వాళ్ళను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది, సాక్ష్యాధారులను ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటుంది, తారుమారు చేసే పరిస్థితి ఉంటుంది. ఆ ఉద్దేశం లేదంటే కోర్టు కూడా ఇప్పుడు తిహార్ జైలు ఉన్నంత మాత్రాన దేశం కొట్టుకుపోయేదేం లేదు కదా. ఇప్పుడు బార్డర్లో ఉన్నోని కంటే ప్రాణ హాని అయితే వీళ్ళకి ఏం లేదు కదా. ఇప్పుడు బార్డర్లో పాకిస్తాన్ బార్డర్లా, బంగ్లాదేశ్ బార్డర్లా, చైనా బార్డర్లా ఉన్న వాళ్ళకు వాళ్ళకల్లా వాళ్ళు పాపం భార్య పిల్లల్ని నిడిచిపెట్టి ఎవడు కాలుస్తాడో అన్నదాన్ని కూడా ప్రాణానికి తెగించి పోరాడతారు. అంతకంటే అప్పనం కాదు కదా. ఉన్నకానికి మంచిగా రాజకీయ పొలిటికల్ ప్రిజనర్స్ కాబట్టి వీళ్ళకి అన్ని వసతులు ఉంటాయి, పేపర్ ఉంటుంది, టీవీ ఉంటుంది, అన్ని రకాల తిండి అన్నది హోమ్ ఫుడ్ కావాలన్నా కానీ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఒకవేళ కవిత ప్రపోజల్ పెట్టినా కూడా కేజ్రీవాల్ది తప్పు, స్కీమ్కు యాక్సెప్ట్ చేయకూడదు. ఇక్కడ ఢిల్లీస్కి ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు సింబల్ పెట్టుకొని ఆయన వచ్చేది. కేజ్రీవాల్ కూడా 133 కోట్లు ఖలిస్తాన్ టెర్రరిస్టుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు అంటే ఎందుకు అవసరం? ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ దేశం కోసం కష్టపడతా అని చెప్పేసి అన్నా హజారే నుంచి ఐఆర్ఎస్గా ఉండి అన్నా హజారే గారి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తితోటి ఇన్స్పైర్ అయ్యి అన్నా హజారేతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి దాంట్లో కీలక పాత్ర పోషించి మొట్టమొదటిసారి సీఎం అయిన వ్యక్తి ఇంత దారుణానికి పాల్పడతాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా? ఒకటి ఆంజనేయులు గారు ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్, అవును, ఇండియన్ భార్య ఐఆర్ఎస్ఏ, ఈయన ఐఆర్ఎస్ఏ. వీళ్ళు క్రిప్టో క్రిస్టియన్స్ అంటే వీళ్ళు బయట పడరు. ఓకే, అది ఎవరు మన కేజ్రీవాల్ కానీ, కేజ్రీవాల్ భార్య కానీ, అది ఆయేషియా ఎవరు ఉన్న చూడ ఇంకో ఆమె మాట్లాడుతూ అద్దాలి. వీళ్ళు ముగ్గురు క్రిప్టో క్రిస్టియన్స్. వీళ్ళకి హిందుత్వం మీద అది లేదు. వీళ్ళు ఏదైతే ఉందో ఈయన మీద మన దేశద్రోహం దాని పిటిషన్ మీద కూడా లెఫ్టినెంట్ గవర్నర్కే వదిలిపెట్టింది, ఆయన రాసిండు ఎన్ఐఏకు. ఇది ఎందుకంటే ఇదంతా ఢిల్లీలో కూకొని వీళ్ళు చాలా పెద్ద కుతంత్రాలు కుట్రలు చేసిరు. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళని ముట్టంది. ఎందుకంటే ఎలక్షన్ ముందట అంటగడతారు, పబ్లిక్ ఏదో అనుకుంటారు అన్న ఉద్దేశంలో వాళ్ళు గాముగా ఉన్నారు. రేపు రాబోయే రోజులల్లో కేజ్రీవాల్ నిజ రూపం కూడా బయటకు వస్తుంది. అంత ధనదాహం అవసరం లేదు కదా. నీకు ఎందుకు ఉన్న కాడికరే ఏం నీకు పిల్లలు 10 తరాల దాకా నీకు కాపాడుకుంటారా? ఎంతమంది ముఖ్యమంత్రుల పిల్లలు ఎవరు ఉన్నారు, ఎక్కడెప్పుడు పోయేది తెలియదు కదా. విజయ్ మాల్యా గతేమున్నది, ఇలా నీరవ్ మోడీ గతేమున్నది, అనిల్ అంబానీ గతేమున్నది. వీళ్ళంతా కూడా వచ్చింది పోయిన వాళ్ళు ఉండరు కదా. అది డబ్బు అన్నది, లక్ష్మి అన్నది చంచలమైంది. ఎప్పుడు ఎవరిని ఎత్తి మీద ఉంటుంది, ఎవరిని అంతది అన్నది జనాలకు గుర్తుపెట్టుకో. చెంచు లక్ష్మి అని పేరు అంటారు కదా, చంచలమైన లక్ష్మి. కాబట్టి లక్ష్మి ఎవరి దగ్గర శాశ్వతం ఉండదు. నిజామే చూడు రాదు, ఒకప్పుడు వరల్డ్ నెంబర్ 1 రిచెస్ట్ నిజాము ఇలా మొత్తం ఇంగ్లాండ్లో ఉండి అయిపోయి మొన్న చనిపోయింది కదా, టర్కీలకి వచ్చేసి. ఆయన పేరు ముఫకంజా మొన్న చనిపోయాయి కదా. సరే, ఇప్పుడు కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా, రాదంటారా? వస్తే ఎన్ని రోజులకు వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అదేంది ఆంజనేయులు గారు బెయిల్ ఇవ్వాలి, కాకపోతే రేపు వస్తుంది. ఎన్ని రోజులకు వస్తుందన్న దాని మీద ఇక్కడ సిబిఐ ఈడీ ఛార్జ్షీట్ వేసారు వాళ్ళు. అవును, ఒకటి వేసారు, అడిషనల్ సప్లిమెంటరీ వేసారు, ఛార్జ్షీట్ వేసారు. ఇంకా కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బయటకు రావాల్సి ఉన్నారు, లాగాల్సి ఉన్నారు, సాక్ష్యాధారాలు సేకరించాల్సినవి ఉన్నాయి. దాంట్లో ఏదైతే ఉందో వీళ్ళకు ఖచ్చితంగా ఒకరోజు కాకుండా ఒకరోజు బెయిల్ ఇవ్వాల్సింది వస్తుంది. ఇంకొక 100 రోజులు పట్టే అవకాశం ఉంది. 100 రోజులు పట్టచ్చు. పాపం మనీష్ సిసోదియా ఎన్ని రోజులైంది
ఆయన 500 రోజులు అయింది, అవును 1 ఇయర్ దాటిపోయింది ఆయనది. 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది అది దాదాపు 500 రోజులు దాటిపోయింది. అటువంటి వాడు ఆయన ఊహించాడు కదా, భార్య భాగం లేకున్నా కానీ మొన్న ఏదో ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చింది కోర్టు కూడా, హ్యూమానిటేరియన్ గ్రౌండ్లా. ఆయనకు అంత పెద్ద అవసరం లేదు కదా. వీళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ కేజ్రీవాల్ తెలివిగా ఏం చేసిండంటే, ఆయన ఒకటి రాంగ్. ఈవెన్ ఆయన మీద ఖరగ్పూర్లో ఐఐటి ఖరగ్పూర్ చదువుతున్నప్పుడు కూడా రేప్ కేసు ఉన్నది, విన్నారా? ఉందా అప్పటికే రేప్ కేసు ఉన్నది ఆయన మీద, స్టూడెంట్ లైఫ్లోనే. బాజాప్తా ఎఫ్ఐఆర్ ఖరగ్పూర్లో దొరుకుతుంది, మీకు కావాల్సిన పేపర్ క్లిప్పింగ్ నేను పంపించండి, పంపిస్తా ఆల్రెడీ. అటువంటి వ్యక్తి ఆయన ఉన్నదని చెప్పేసి ఈయన చాలా తెలివిగా ఏం చేసిండంటే అందరికి పోర్ట్ఫోలియోలు వంచేసిండు. ఈయన దగ్గర ఏం లేదు. ఓకే, కానీ పోర్ట్ఫోలియోలు ఉన్న ఫైనల్ డెసిషన్ క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? సీఎం ఎస్ అంటేనే కదా, మిగతా అనే దాని మీద ఏదో ఏమైనా నాకేం లేదు కానీ, అరే ఇండిపెండెంట్ ఛార్జ్ ఇండిపెండెంట్ డెసిషన్ ఉండదు కదా, ఎక్సైజ్ మినిస్ట్రీది, ఎక్సైజ్ పాలసీది. నువ్వు సీఎం క్యాబినెట్, నీ సహచార క్యాబినెట్ మంత్రులు, సీఎం అందరు తీసుకున్న తర్వాతనే పోతుంది. దాంతో 10-12 వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పంచుకుంటామని చెప్తుంటే అది చూసుకోదు కదా. కోర్టులు కూడా పట్టించుకోకపోతే ఎట్లుంటుంది? కోర్టులు కూడా కుమ్ముక్కైనాయి అంటారు ఇక్కడ. కోర్టులను కూడా మొన్న కేజ్రీవాల్ బెయిలిస్తేనే కూడా అన్నారు. ఈవెన్ అమిత్ షా కొద్ది కామెంట్ చేసిండు, ఇవ్వాల్సిన సందర్భం కాదని. కాకపోతే హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఏదైతే ఉందో, ఇప్పుడు హ్యుమానిటేరియన్ కాకుండా పొలిటికల్ గ్రౌండ్లో కండిషన్స్ పెట్టిరు. నువ్వు సీఎం ఆఫీస్ పోవద్దు, ఫైలు సంతకాలు పెట్టద్దు, నువ్వు ప్రచారం చేసుకోవాలి, ఫస్ట్ నాడు రావాలి. దానికి మళ్ళీ ప్లాన్ వేసిండు కదా కేజ్రీవాల్ నిన్న. ఏదో నాకు హెల్త్ చెకింగ్లు, స్క్రీనింగ్లు అవన్నీ నువ్వు ఈ పీరియడ్లో చేసుకోండి. నీ ప్రాణం కంటే ఎక్కువ నా పార్టీ, ప్రజలు. నీ మొదలు నీది నువ్వు చూసుకోవాలి కదా. దాన్ని తిరస్కరించింది కదా ఇప్పుడు మళ్ళీ. అది ఇయరింగ్ పెట్టమంటే పెట్టన్నది, అది ఎప్పుడన్నా దాని మీద. అది ఏదో అన్నంత మాత్రానంత అల్కా కాదు కదా. కేజ్రీవాల్ ఏదో పునీతుడు, లేకపోతే నవీన్ పట్నాయకో, లేకపోతే యోగి ఆదిత్యనాథో, లేకపోతే నా మనోహర్ పారికరో కాదు ఇక్కడ. ఈయన ఫుల్ ఆల్రెడీ మొత్తం అందులోకెళ్ళి లంకల ఉన్న రాక్షసులు అన్నట్టు కరప్షన్లో కింగ్ లేవు. లేకపోతే పార్టీ ఎక్కడ నడుస్తుంది? ఇలా పంజాబ్లో డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి నీకు? పంజాబ్లో ఎవరి సపోర్ట్తో గెలిచిండు? నీ మొత్తము రైతుల ధర్నాలు ఎక్కడికి వెళ్ళినాయి? ఎవరు సపోర్ట్ చేసారు? వాళ్ళకి తిండి ఎవరు ఇచ్చారు ఢిల్లీలో? వాళ్ళు నిజమైన రైతులు పనిష్ పెట్టుకొని వచ్చి రోడ్ల మీద కూకోడు కదా. వీళ్ళంతా ఏదైతుందో పని పాట లేని వాళ్ళు, ఏదో మేకవాన్య పులులు, గోముఖ వ్యాఘ్రాలు వచ్చి ఈ రైతు దాని మీద, ఈ ధర్నాల మీద ఏదో చేయబోతాని ఈయన ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ పార్టీ కింద నిలదీద్దామని ప్లాన్ చేసిండు. ఎవరు? కేజ్రీవాల్. హనుమంతుని చేయబోతే కోతి అయినట్టు బాణం అటు కొడితే ఇటు తిరిగి పడే కాడికి వచ్చింది. అటువంటిప్పుడు దాంతోపాటు ఏదైతుందో చాలామంది పాపం ఆయన శరత్ చంద్రారెడ్డి 50,000 కోట్ల అధిపతి, అరవిందో గ్రూపు. అటువంటి వాడు. తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి కొడుకు, శ్రీనివాసరెడ్డి కొడుకు. వాళ్ళు చాలామంది పోయినరు. ఇప్పుడు బోయినపల్లి అభిషేక్ వీళ్ళందరూ ఏదైతుందో అనవసరంగా వీళ్ళందరూ పాపం వాళ్ళందరికీ మార్క అంటుంది కదా, వాళ్ళందరూ ఇబ్బందుల పాలే కదా. మరి కవిత ఏళ్ళు దూరడం వల్ల ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తుంది, కానీ కేసీఆర్ మాత్రం ఎలాంటి మాట మాట్లాడకపోవడానికి రీజన్ ఏమవచ్చు? మాట మాట్లాడితే ఏది మాట్లాడినా లాభం లేదు. నోరు వారేసుకోండు. ఇంకేమవుతుంది అంటే బంధుప్రీతి, బిడ్డ మీద అంత ప్రేమ అనేది బదనామిస్తారు. అది జరగాల్సింది జరుగుతుంది, అది చేయాల్సింది వచ్చేది దాని ప్రకారం ఉంటుంది. ఏదో ఇక అన్నగాడు పోయిండు, చూసిండు, వచ్చిండు, హరీష్ పోయిండు, చూసిండు రావచ్చు, భర్త పోయిండు రావచ్చు, సంతోష్. కేసీఆర్ గారు పోలే కదా సార్ ఇప్పటిదాకా. పోతే ఏం చేస్తాడు? పోయి ఏమున్నది, ఆయనకి చేత కాకుండా కూడా తీసుకుని కలిసి రావచ్చు కదా. కలిసి రావచ్చు, బిడ్డ దగ్గర పోవాలన్నది. ఇప్పుడు కరుణానిధి పోలే కదా, కరుణానిధి పోలే కదా, ఈయన కూడా పోలేడు. ఎందుకంటే ఆయన ఫాలో అవుతున్నాడు 100% ఇక్కడ లెఫ్ట్ మన తెలంగాణ అయితే, రైట్ తమిళనాడులో. అని నీకంటే ముందు ప్రెసిడెంట్ ఉంది కదా, ఒక సీఎం కూతురు ఆమె కూడా. ఈమె ఎంతనో ఆమె అంతే. ఆ రకంగా 2G స్పెక్ట్రమ్లో స్కాండల్లో మన్ను మశాడం ఏదైతే ఉందో అల్టిమేట్గా ఏమవుతుంది అనేది దేవుడు ఎరుగు, జనాలు. కానీ ఇప్పటి మటుకైతే ఇదే వీళ్ళకు శిక్ష అన్నదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆమె పోవాల్సిన పరిస్థితి లేదు. ఆమె ఆర్థికంగా అన్ని విధాల నుండి తండ్రి మంత్రి, ముఖ్యమంత్రి, అన్న మంత్రి, వాళ్ళ కుటుంబం అంతా పదవులు అనుభవించిన ఎంపీగా చేసిన ఆమె 5 ఏళ్ళు. నీకు అవసరం లేదు కదా ఎమ్మెల్సీ, మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఇవన్నీ ఉండగా ఢిల్లీకి పోయి చార్టర్ ఫ్లైట్లు తీసుకొని పోయి పైసలు అన్న దాని మీద, ఫోన్లు ఏదైతే ఉందో ఇది చేసి అది చేసి, ఇవన్నీ షో పిటప్లు అన్న దాని మీద ప్రజలు సింపతి వస్తుంది అనుకోండి, చాలా తప్పది. ప్రజల సింపతి ఏమున్నది? ప్రజలు కూడా షార్ట్ మెమరీ, ప్రజలకు కూడా షార్ట్ మెమరీ ఉంటుంది, మర్చిపోతారు వాళ్ళు. ఇది ఉన్న తెలంగాణ ఓడిపోవడానికి
వన్ ఆఫ్ ది రీజన్ కవిత గారు అవ్వచ్చా? కాదు కాదు అంజలి గారు, ఆమె ఏళ్ళ పోయినా అయినా కాదు. సరే, ఇక్కడ ఇలా ఉంటే స్వయంకృతాపరాధం టీఆర్ఎస్ ఏదైతే ఉందో, స్వయంకృత అపరాధం. స్వయంకృతాపరాధం ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, వీళ్ళు కేసీఆర్ ఖాందాన్ ఏదైతే ఉందో వీళ్ళు మొత్తం వీళ్ళు ఫలాలన్నింటినీ మనం చూడలేదా? వెటర్నరీ ఏదైతే గొర్రెల పంపకంలో స్కూటర్ మన బైక్ నెంబర్ మీద లక్షల కొద్దిగా ట్రాన్స్పోర్ట్ 150, 200 మేకల ట్రాన్స్పోర్ట్ అనేది బిల్లులు పెట్టి ఇవన్నీ ఆటో నెంబర్ల మీద ఇవన్నీ పెట్టినాక ప్రజాధనం దుర్వినియోగమే కదా. అంతే కదా. అది ఒక పద్ధతి ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను కదా, మన వీక్షకులంతా గ్రహించాలి. ఒరిస్సాలో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎంపీ, ఒక లోక్సభ యొక్క ఎంపీ కాంటాక్ట్ చేస్తే ₹1 కూడా ఎక్కువ, ₹1 మిగులుతాయి. ఇక్కడ 100 కోట్లు పెట్టాలి, 100 కోట్లు పెట్టాలి. ఏంది పెద్ద బిజినెస్ కాకపోతే? సర్పంచ్ ₹1 ఖర్చు పెట్టాలి. సర్పంచ్ వార్డు మెంబర్ పెట్టే పరిస్థితిలో ఉన్నది. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయినా అన్న దాని మీద, ఈ ప్రవృత్తి అన్న దాని మీద ఏంటంటే ఓటర్ మహాశయులు బుద్ధి చెప్పాలి. వీళ్ళకు డబ్బులు పాస్తే తీసుకోవాలి, అవతలోనికి వేస్తే ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ఇంకోటి వంచడు. అందుకోసం మన అసెంబ్లీ ఎలక్షన్లో వంచినంత ఇప్పుడు వంచలే కదా. ఇక్కడ ఈవెన్ బీఆర్ఎస్ కూడా పైసలు తీస్తుంది అది అనుకున్నారు, కానీ తీయలేదు. తీస్తే ఏంటంటే నెత్తి ఒకరిది కత్తి ఒకరిది అన్నట్టు ఎవరిది వాళ్ళే పెట్టుకోవాలి. మొన్న కొన్ని జాల 1-2 కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ 500 కాడికి వంచింది అనేది ఒక టాక్ ఉన్నది ఇప్పుడు. అంతేగాని దీని మీద ఆమె వ్యక్తిగతంగానే పాపం ఆమె బదనాం కోరి తెచ్చుకున్నది. ఆమెకు అవసరం లేదు కాబట్టి ఆమెకు ఆ ఫేట్ రాసిపెట్టి ఉందా ఏంది దేవుడు. ఇంకొక 6 నెలలు పడుతుంది అంటారా? అప్రాక్సిమేట్ 3 నెలలు పడుతుండొచ్చు, 2-3 నెలలు పడతాయి. 2-3 నెలల్లో ఏదో ఒకటి చార్జ్ చేస్తుండేది బయటకు వచ్చిన కేసు మళ్ళీ అటెండ్ కావాలి కదా, హియరింగ్ అటెండ్ కావాలి, ఎగ్జామ్షన్ అనేది ఉండదు. అవన్నీ రకరకాల అదొక నెత్తి మీద శనేశ్వరుడు కూర్చుంటే చెంచాలం ఎట్లయితుందో, ఇప్పుడు పాండవులకు కూడా నెత్తి మీద శని ఉంటేనే 13 నెలలు, తర్వాత శ్రీరామచంద్రుని కూడా శని ఉంటాయి. అంటే శని ఉన్నంత మాత్రాన అందరికీ నష్టం జరగదు. శ్రీరాముని మీద శని ఎందుకున్నాడు? రావణ సంహారానికి ఉన్నాడు. పాండవుల మీద ఎందుకున్నారు? కౌరవ సేన నాశనానికి ఉన్నారు. అట్లా హరిశ్చంద్రుని మీద శని ఎందుకున్నాడు? విశ్వామిత్రుని గర్వభంగం చేయడానికి ఉన్నాడు. ఈ రకంగా శని దశ వచ్చింది అనుకోరు, దాన్ని ఎవ్వరు కూడా చేయలేరు, ఎవరు తప్పించుకోలేరు. ఈవెన్ ఈశ్వరుడు కూడా తప్పించుకోలేకపోయిండు. కాబట్టి ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్లో ఆమె పోయేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకోవాల్సింది ఉండే, సలహాలు తీసుకోవాల్సింది ఉండే, తండ్రికి చెప్పాల్సింది ఉండే. తండ్రికి తెలుసా తెలియదా? ఇక భగవంతుని కెరక, వాళ్ళ ఆత్మ కెరక. కాబట్టి ఏదైతే ఉందో ఉన్న తర్వాత వీళ్ళు అంత దూరం ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పోవడం ఎందుకు? నీకు అంతలా చూడకుండా ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలి, ఏదైనా చేసుకోవాలి. ఏం చేసేది? మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ ఎంత కావాలి? 100 కోట్లు ఉంటే 200 కోట్లు ఉంటే కంఫర్టబుల్గా బతకొచ్చు కదా. అంతేగాని ఎంత ధనం చేసినా కానీ రేపు పిల్లలు ఎంతమంది చూస్తారు, ఏముంటుంది? అది ఎట్లుంటుంది అంటే కరిమింగిన వెలుగపాండు తెలుసా మీకు? ఎప్పుడైతే ఏనుగు అన్నిటికంటే ఇష్టమైన పండుగ వెలక్కాయ తింటే వెలక్కాయ అట్లే మింగుతుంది. మింగినాక విసర్జన చేస్తే బుర్ర ఉంటుంది, ఉత్త బుర్రనే ఉంటుంది. దాని లోపల గుజ్జు ఏ రకంగా అయితే మాయమై బయటకు వస్తుందో, ఇక్కడ కూడా ధనం కూడా అంతే కరిమింగిన వెలుగపాండు. ఎట్లా వచ్చిందో అట్లా పోతుంది. వినరా? అట్లా. చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.